హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుజాత. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ కేఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. మరి ఈరోజు వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. టేస్టీగా ఫాస్ట్గా ఈజీగా చేసుకుందాం. 4 వంకాయలు పెద్దవి తీసుకొని అదిగో అలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, దానికి సరిపడా కారం, మరి అలాగే 2 పెద్ద వెల్లుల్లిపాయలు రెబ్బలంతా ఒలిచేసి పెట్టుకున్నానండి. తొక్క తీసేసి పెట్టుకోవాలి, పొట్టు తీసి. అదిగో కాస్తంత చింతపండు, దానికి సరిపడా. అలాగే పోపుకి కావాల్సిన దినుసులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఒక మూకుడులో ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలని ముందుగా వేయించుకుందాం. పచ్చడి చేసి చూడండి. కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు. అంటే నేను మరి టైం లేక నేను మిక్సీలో వేసాను. కానీ పూర్తిగా మెత్తగా రుబ్బుకునే కంటే చక్క రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఇది. అలాగే మిక్సీలో కూడా కాస్త కసాబిస వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా వేపేసుకుందాం. నేను చెప్పే వంటకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు చాలా బాగా. అలాగే చూడండి, అంటే వీలైనంత వరకు అలాగా నేను స్కిప్ చేయకుండా మీకు ఎలా చూపించానో అలా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, కాస్త ధనియాలు కూడా వేసాను. అందులో జీలకర్ర, అలాగే ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా వేసి పోపు వేపుకుందాం. అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదండి, చక్కగా అంతా తొక్క తీసేసి పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. అదిగోండి, ఆ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే వంకాయ పచ్చడికి బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వంకాయ పచ్చడి వేసుకున్నారంటే తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు. వంకాయ పచ్చడి ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇదిగోండి, ఆ పోపు అవలాగా వేపినవి ఆ మిక్సీ గిన్నెలో తీసేసి పెట్టుకొని అలాగే ఇంకాస్త ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలన్నీ మగ్గించేసుకుందాం ఆయిల్లో. ఈ మధ్య షార్ట్స్లో ధర్మ సందేహాలు, అలాగే మనకందరికీ అవసరమయ్యేవి చిన్న చిన్న బ్యూటీ టిప్స్, ఇలాంటివన్నీ కూడా పెడుతున్నాను. చాలా బాగా మీరంతా ఆదరిస్తున్నారు. అలాగే చూడండి, ఇంకా మంచి మంచి ఇవి పెడుతూ ఉంటాను. నేను అవసరమైతే కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. చూడండి, అందులోనే కాస్త చింతపండు, ఉప్పు కూడా మిక్సీలో వేసుకొని ముందు అది కసాబిసా దంచేసుకుందామండి. వంకాయ వేగింది, కాస్త అందులోనే టమాటా కూడా వేసేసాను. 2 టమాటాలు తీసుకున్నాను కదా, అవి కూడా వేసేసాను. ఇలా చేసే ప్రాసెస్లో అలా చూస్తూ చేసేసుకోవచ్చు. ఆ విధంగా చెప్తాను నేను. పెద్ద కష్టపడకుండా చక్కగా చేసుకోవచ్చండి. ఇంకేం కావాలంటే చెప్పండి, చేస్తాను. కాస్త కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు మిక్సీలో అది వేయించుకున్నాం కదా, అది ముందు వేసాను కదా, చూపించాను. బరగ్గా వచ్చిన తర్వాత దాంట్లో ఈ వంకాయ వేసేసి అదిగోండి మిక్సీ వేసుకున్నాం. దీంట్లో మీరు ఇప్పుడు చక్కగా పోపు వేసుకోవచ్చు, లేదంటే పచ్చి ఉల్లిపాయ అలా కట్ చేసి అందులో వేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్